ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మన మన పాఠము యేసుక్రీస్తు సెలువులో మాట్లాడినటువంటి ఒక మాట మనం పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. ఈరోజు మన పాఠము సమాప్తమైనది. చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. చూడండి, గమనించండి ప్రియులారా, సమాప్తమైనది. ఎవరు మాట్లాడుతున్నారు? ఇది యేసు క్రీస్తు వారు మాట్లాడుతున్నారు, యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఏంటి సమాప్తమైనది? సమాప్తమైనది అని అంటే ఎప్పుడు సమాప్తమైనది అంటాం? చిన్నపిల్లలకి అన్నం పెట్టి, అరే తిన్నావా లేదా, అయిపోయిందా లేదా అని అంటాం. అయిపోయిందమ్మా, ఇదిగో పాలు తాగేసానని ఖాళీ చేసేది ఇస్తాడు. లేకపోతే అయిపోయిందనే గిన్నె తీసుకొచ్చి చూపిస్తాడు. అయిపోయింది అంటాడు. అంటే సమాప్తమైంది. మనం కూడా ఏదైనా పని చేసేటప్పుడు, ఇల్లు కట్టేటప్పుడు, లేకపోతే ఇంకా రకరకాల పనులు చేస్తాం. అయిపోయిందండి, పని అయిపోయింది అంటాడు. పని అయిపోయిందంటే అయిపోయింది, సమాప్తమైంది అని అంటున్నాం. అంటే అప్పగించబడిన పని, ప్రారంభించిన పని, అప్పగించబడిన లేక ప్రారంభించిన పని సమాప్తమైంది అనేసి మనకి సామాన్యంగా మనకు తెలుస్తుంది. అయితే యేసుక్రీస్తు వారు సిలువలో మరి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే సమాప్తమైనది అనేసి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏది సమాప్తమైనది? దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? ఇది మనం అర్థం చేసుకుంటానికి మనం పరిశీలన చేయాలి. యేసుక్రీస్తు వారు సమాప్తమైనది అనేసి ఆయన చెప్తా ఉన్నాడు. మరి మనము సమాప్తమైనదని మనం చెప్పేటటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా అంటే అసలు యేసుక్రీస్తు వారికి ఉన్న పని ఏంటి, ఆయనకు అప్పగించిన పని ఏంటి, ఆయన చేసిన పని ఏంటి, ఆయన సమాప్తమైంది అని అనటంలో అర్థమేంటి, అది మనకు అర్థమైతే అసలు మనకు కూడా ఏదైనా పని ఉందా? పని ఉంటే ఆ పనిలోనే ఉన్నామా, లేకపోతే ఎదుటింటి వాళ్ళ పనిలో ఉన్నామా, పక్కోడి పనిలో ఉన్నామా, ఆయన పనిలో ఉన్నామా, ఎవరి పనిలో ఉన్నాం? మరి ఆ పని సమాప్తమైందా లేదా? సమాప్తం అవటానికి ఏం చేయాలి? మనం యేసుక్రీస్తు వారి సెలవులో ఆ మాట మాట్లాడాడు, ఈ మాట మాట్లాడాడు అనేసి దాన్ని వల్లించటం మాత్రమే కాకుండా మన జీవితానికి ఆ మాట అన్వయించుకొని మన జీవితంలో మనం ఏం చేస్తూ ఉన్నాం, మనం ఏం చేయాలి, ఇది మనం పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరం మనకి ఉన్నది ప్రియులరా. మరి యేసుక్రీస్తు వారికి గురించి మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు వారికి ఏదైనా పని అప్పగించబడి ఉందా అంటే యేసుక్రీస్తు వారికి పని అప్పగించబడి ఉంది. ఒక పని మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు వారు దేవుడు ఒక పని మనం పరిశీలన చేస్తే సువార్త ప్రకటించడానికి తండ్రి ఒక వర్తమానాన్ని పంపించాడు. ఆ వర్తమానాన్ని ప్రకటించడానికి యేసుక్రీస్తు వారు వచ్చాడు. రెండోది సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికి యేసుక్రీస్తు వారు వచ్చాడు. మూడోది మరి మన కోసము తన ప్రాణాన్ని పెట్టడానికి మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా మరి చేయటం కోసం మన కోసము తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. అంటే పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఇవన్నీ చేయాలంటే ఏం జరగాలంటే అపవాది యొక్క క్రియలు లయపరచడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. వచ్చింది దేనికోసం వచ్చాడు? పరిశుద్ధుల కోసం వచ్చాడా, నీతిమంతుల కోసం వచ్చాడా, లేకపోతే పాపుల కోసం వచ్చాడా? పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. అలాగే ఇంకా మనం పరిశీలన చేస్తే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చాడు. నెరవేర్చడానికి మాత్రమే కాకుండా చాలామంది ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వారు నెరవేర్చాడండి అనేసి అక్కడి వరకే ఆగిపోతున్నారు. కానీ నెరవేర్చిన తర్వాత ఏం చేశాడు?
కొట్టివేశాడు. యేసుక్రీస్తు ఆయన నెరవేర్చి కొట్టివేయకపోతే మనకి లాభం ఏంటి? ఆయన నెరవేరిస్తే ఆయనకే లాభం, కొట్టివేయకపోతే అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది. అది కొట్టివేస్తేనే అందరి మీద అందరూ దాని శాపము నుండి విడిపించబడతారు. అందుకనే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దాన్ని కొట్టివేయటానికి యేసుక్రీస్తు వారు ఇచ్చారు. ఇదంతా మనం పరిశీలన చేస్తే మనము ఆయన ద్వారా జీవించటానికి దేవుడు తన సొంత కుమారుని లోకానికి పంపాడు. కాబట్టి ఇదంతా మనం పరిశీలన ఇవన్నీ చేసిన తర్వాత మన బాధ్యత ఏంటి అనేసి మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. మన బాధ్యత ఏంటంటే మనము తన అడుగుజాడల్లో, అంటే యేసుక్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటాం కోసం ఆయన మనకి మాదిరిగా ఉంచిపోయాడు. ఆ ఉంచిపోయినటువంటి అడుగుజాడలు ఎక్కడున్నాయో చూసుకోవాలి. మనోళ్ళు వెళ్తున్నారు, ఇజ్రాయెల్ వెళ్ళేసి యేసుక్రీస్తు ఇక్కడ నడిచాడు, పేతురు ఇక్కడ నడిచాడు, తోమా సమాధి ఇక్కడ ఉంది, ఇదిగో పేతురు పట్టిన చేపలు ఇవి అనేసి రకరకాలుగా అక్కడేయో చూసొస్తున్నారు. అవి చూసొస్తాం కాదు. యేసుక్రీస్తు మనకు అడుగుజాడలు ఉంచాడంటే అడుగుజాడలు అనేది ఏంటి? అడుగుజాడలు ఏంటి అంటే ఆయన ఏం చేశాడు, ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, ఏం మాట్లాడాడు, ఇవన్నీ కూడా మనకి మాదిరిగా ఉంచిపోయాడు. ఎందుకు మనం ఇవన్నీ తలుచుకుంటున్నామంటే యేసుక్రీస్తు మరి సిలువలో మరి ఆయన అంటున్నాడు సమాప్తమైంది అని అంటున్నాడంటే మన జీవితంలో సమాప్తం కావాల్సింది ఏదైనా ఉందా? మనము ఊరికినే ఈ లోకానికి వచ్చేసామా? మన తల్లిదండ్రుల ఆలోచన బట్టి కానీ మన ఆలోచన బట్టి కానీ మనం ఈ లోకంలోనికి రాలేదు. మనం ఈ లోకానికి రాగలుగుతున్నాము అంటే అది దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ప్రియులారా, మరి ఈ సంగతులు మనం నేర్చుకుంటున్నప్పుడు మనము కేవలము అయ్యో యేసుక్రీస్తు వారిని అలా సిలువ వేశారు, అలా హింసించారు అనేసి అంత మాత్రమే మనం అక్కడికి ఆగిపోకుండా ఆయన మన కోసము మరి వేసినటువంటి అడుగుజాడలు ఏమున్నాయి, మనము ఆయన అడుగుజాడల్లో మనం ఎలా నడుచుకోవాలి, ఇప్పుడు మన ప్రస్తుతమైనటువంటి కర్తవ్యము. ఆయన సిలువ వేయబడిపోయాడు, మరి తర్వాత మృతుల్లోండి తిరిగి లేచిపోయిన యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వాన కూర్చున్న యేసుక్రీస్తు 3 లోకాల్లో అధికారం కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆయనను గురించి మీరు చింతించటం వలన మీకు ప్రయోజనం లేదు. ఆయన చేసిన దాన్ని గుర్తు చేసుకుని ఆయన ద్వారా మనం పొందుకున్న మహిమను మనము స్వతంత్రించుకుంటానికి, లేకపోతే దాన్ని మనం పొందుకుంటానికి మనం ప్రయత్నం చేసి ఆయన మనల్ని ఎలా నడుచుకోమన్నాడో అలా నడుచుకుంటానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది మనం చేయవలసినటువంటి ప్రస్తుత కర్తవ్యము. యేసుక్రీస్తు సిలువలో మాట్లాడిన మాటలను కేవలము అక్షరార్థంగా అవి జ్ఞాపకం చేసుకుని ఆయన పడిన కష్టాలు అలా చేశాడు, ఇలా చేశాడు, ఇక్కడ చేశాడు, అలా చేశాడు అనేసి అంతవరకే ఆగిపోవటం కాదు. కానీ మనము ఏం చేయాలి, మన బాధ్యత ఏంటి, ప్రస్తుత కాలంలో మనకి ఏదైనా పని అప్పగిస్తే ఏంటి ఆ పని, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్దాం. ఇదంతా ఇంట్రడక్షను, ఇది పాఠంలోకి వెళ్దాం. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఇది ఎవరిని వ్యక్తిగతంగా కానీ, సంఘపరంగా కానీ, సంస్థ పరంగా కానీ ఎవరిని ఉద్దేశించి చెప్పింది మాత్రము కాదని మీరు గుర్తించాలి. సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి, సత్యానికి లోబట్టడానికి ప్రయత్నం చేయండి. మీరు చెప్పింది మేము నమ్మము అంటే ఓకే, మీరు నమ్మొద్దు, మిమ్మల్ని ఎవరు బలవంతం చేయట్లా. మేము సత్యము అంటే గ్రహించండి, ఆలోచించండి, అర్థం చేసుకోండి, లోబడండి, దేవుని ద్వారా దీవులను పొందండి. మరి ముఖ్యంగా మేము మాట్లాడే ప్రతి ప్రసంగం యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుంది. అప్లోడ్ చేయబడిన ప్రసంగాలు మీరు క్రమంగా చూడాలంటే యూట్యూబ్లో మరి సెర్చ్లో యునైటెడ్ బైబిల్ అకాడమీ అని టైప్ చేసి సెర్చ్ బటన్ నొక్కితే మేము మాట్లాడిన ప్రసంగాలన్నీ మీరు చూడొచ్చు. మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మీరు మర్చిపోవద్దు. అంతకంటే ముఖ్యంగా మేము చేసే ఈ పరిచర్య మిమ్మల్ని ఆకర్షింపజేస్తుందా? మరి ముఖ్యంగా ఈ పరిచర్య ద్వారా మీరు ఆధ్యాత్మిక జీవితంలో మరి ముందుకు కొనసాగుతున్నారా? అట్లయితే ఒకసారి ఆలోచించండి. మరి ఈ పరిచర్యలో మీరు కూడా పాలి భాగస్తులు కావాలని కోరుకుంటే మీరు ఈ పరిచర్య కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి.
మీరు ఈ పరిచర్య కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటం ద్వారా ఈ పరిచర్యలో మీరు పాలి భాగస్తులు కావాలని మేము కోరుకుంటున్నాం. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలింపు చేయనుగాక. ఆమెన్.